తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి నమూనా కావాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ పునర్నిర్మాణ సమస్యలు పరిష్కారాలు అనే అంశంపై 3 రోజులు జాతీయ సదస్సు ఓయూలు నిర్వహించారు. గత 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగాలి అనే అభివృద్ధి కార్యక్రమాలు దృక్పథాలపై జాతీయ సదస్సును నిర్వహించబోతున్నట్లు సోషియాలజీ డిపార్ట్మెంట్ను ఆయన అభినందించారు. తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరేందుకు తగిన కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మేకర్స్ ని అదేవిధంగా మీడియా ప్రతినిధుల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. రామచంద్రమూర్తి గారు, అదేవిధంగా ఆంధ్రజ్యోతి చీఫ్ ఎడిటర్ కె శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్య మంత్రి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, వీరంతా కూడా పాల్గొని వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ మా ఉద్దేశం ఏమిటనంటే, కనీసం ఇప్పుడైనా కూడా రాబోయే రోజులలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించాలి, ప్రజల జీవన నాణ్యతను పెంచడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటటువంటి ఒక కాంక్రీట్ సజెషన్స్ ఇవ్వడానికి మాత్రమే ఈ కాన్ఫరెన్స్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేశాం. ఈ కాన్ఫరెన్స్ లో చర్చించినటువంటి విషయాలన్నింటినీ కూడా సమగ్రంగా క్రోడీకరించి ఒక నివేదిక రూపంలో